8, 9, 10, 11 వాక్యాలు చదవండి. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యేను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడినా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నూనె తెచ్చిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సిద్ధపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పరచు దేశ దెమ్మరవి ఉండు అనెను. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇదిగో ఇక్కడ వినండి పిల్లలు లేదా ముగ్గురు, సరే వినండి. ఆదాము యొక్క ప్రథమ సంతానం ఎవరెవరు? చెప్పేది గట్టిగా చెప్పొచ్చుగా. కయ్యేను, హేబేలు. మనందరికీ తెలుసు. కయ్యేను హేబేలును చంపాడా? హేబేలు కయ్యేను చంపాడా? కయ్యేను హేబేలును చంపాడు. ఎందుకు చంపాడో కూడా తెలుసు. ఇక్కడ మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, అన్న తమ్ముని చంపుట తండ్రికి తెలిసిందా తెలియలేదా? ఇక్కడ వ్రాతపూర్వకంగా రాయబడకపోవచ్చు. ఆలోచన చేయండి. అన్న తమ్ముడిని చంపుట దేవునికే తెలిసినప్పుడు ఎంత ఉన్న తండ్రికి తెలియదా? తెలుసు. వినండి. ఇదిగో ఆ యొక్క కయ్యేను హేబేలును చంపిన తరువాత ఇదిగో అదే పొలములో దేవుడు కయ్యేనును గద్దించి ఇదిగో శపించిన తరువాత కయ్యేను బహుశా నా ఆలోచన ప్రకారం, ఊహ ప్రకారం దుఃఖముకుడై దుఃఖముతో, వేదనతో, బాధతో ఇదిగో తన తండ్రి ఇంటికి వచ్చి ఉండవచ్చు. తమ్ముణ్ణి అన్న చంపాడని ఇదిగో తండ్రికి తెలిసినప్పుడు ఆ చంపిన అన్న ఇదిగో తండ్రి ఎదుగుకు లేక కుమారుడు తండ్రి ఎదుగు వచ్చి నిలబడ్డప్పుడు తండ్రి మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి. మీకు అర్థం అవ్వాలంటే, మీ చిన్న కుమారుని మీ పెద్ద కుమారుని చంపాడమ్మా, చంపి మీ ఎదుర్కొచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు మీ మనసు ఎలా ఉంటది? కోపము. ఇంకా గమనించండి. ఇదిగో ఇక్కడ ఆదాము యొక్క కడుపు కాలిపోయింది. అర్థమవుతుందా? ఆదాము తన కుమారుని కోల్పోయాడు. ఇదిగో సొంత కుమారుని ద్వారానే. ఇక ఆ ఆదాము యొక్క మనస్సులో ఎంత వేదన అనుభవించి ఉంటాడో. ఇదిగో తండ్రి అయినటువంటి ఈ ఆదాము తన బ్రతుకులో ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో ఇదిగో మనము ఆలోచించక తప్పదు. కానీ ఇదిగో ఆ కుమారుని ద్వారా మరొక కుమారుని కోల్పోయినటువంటి ఈ యొక్క ఆదాము పెద్ద కుమారుని ఏమీ అనలేదండి. తమ్ముణ్ణి చంపి ఇదిగో ఇంటికి వస్తే ఆ తండ్రి యొక్క మనస్సు ఇదిగో ఈ కుమారుని క్షమించి నేరుగా తన ఇంటిలోనికి ఆహ్వానించి ఉన్నది. హల్లెలూయా. ఇదిగో మొదటిది క్షేమాన్ని కోరుకునే మనస్సు, రెండు ఇదిగో పిల్లలను క్షమించే మనస్సు.
తల్లిదండ్రులది. కడుపు కోతతో ఉన్న ఆదాము, దుఃఖముతో ఉన్న ఆదాము, వేదనతో ఉన్న ఆదాము, ఇదిగో హృదయాన్ని గాయపరచిన పరిస్థితి ఆదాముకు కలిగిన ఆ కుమారుని ప్రేమతో తన ఇంటికి చేర్చుకొని కుమారుణ్ణి క్షమించాడు. ఎంత గొప్ప మనసు ఆలోచించండి. ఇదిగో మనమందరము కూడా మన పరలోకపు తండ్రికి శత్రువులుగా బ్రతుకుచుండగా తలెత్తి వినాలి. పౌలదే అంటారు పత్రికలలో, ఇదిగో మీరు సిలువకు శత్రువులుగా మారి ఉన్నారు అన్నాడు. పరలోకపు తండ్రికి ఇదిగో మనమందరము కూడా శత్రువులుగా మారి, సిలువకు శత్రువులుగా మారి, ఇదిగో మన యొక్క మాటల ద్వారా, మన యొక్క కార్యాల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క ఊహలు ఉద్దేశాల ద్వారా నిత్యము 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 ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతి దినం పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఇదిగో కయీను ఆదాము మనస్సును గాయపరిచినట్లుగా మనము కూడా గాయపరచుచుండగా, వింటున్నారా? పరలోకపు తండ్రి యొక్క మనస్సును నిత్యము మన మాటల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా, మన నిర్ణయాల ద్వారా, మన బ్రతుకు ద్వారా ఇదిగో గాయపరచుచుండగా పరలోకపు తండ్రి కూడా నిత్యము మనల్ని క్షమించి తన హక్కును చేర్చుకొని మనకు కావలసిన సమస్తమైన ఈవులు మనకు అనుగ్రహించి మనం నడిపించుచున్న పరలోకపు తండ్రి మన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అక్కడ మరణ సమయములో దావీదు తన కుమారుడైన సొలొమోనుకు బోధ చేస్తూ దీవిస్తూ ఉంటే అందులో భాగముగా ఇస్సాకు యాకోబును దీవించినట్లుగా చూపించా. ఇక్కడ గుండె కోతతో, గుండె గాయముతో, హృదయపు మంటతో ఉన్నటువంటి ఆదాము ఇదిగో తన కుమారుని క్షమించి ఇదిగో ప్రేమతో తన ఇంటిలోనికి పిలుచుకున్నాడు. ఇందులో ఒక్క మాట గురించి ప్రార్థన చేస్తా. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వాక్యం. లూకా సువార్త 15:20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. వింటున్నారా? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఇదిగో ఈ తండ్రట వానిని చూచి కనికరపడ్డాడట. ఎవడు వీడు? మనందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుడు. ఈ సందర్భాన్ని ఆ పాటలో నేను రాసి ఇందాక పాడా. నీ స్నేహము నుండి దూరమైపోతిని, ఇహలోకాశలను స్నేహించితిని, దుష్టుని చేతిలో గాయపరచబడితిని, దీనుడనై నేను నిన్ను చేరగా నన్ను క్షమించి నా స్థితి మార్చితివి. అవును, అక్కడ కయీను ఆదాము యొక్క మనసును ఎంత గాయపరిచాడో ఈ చిన్న కుమారుడు కూడా తండ్రి యొక్క మనసును అంతగా రెట్టింపు గాయపరిచాడు.
ఓదలాట పెట్టుకొని, తండ్రితో వాదన పెట్టుకొని, తండ్రిని ఎదిరించి, తండ్రి ప్రేమను ఇదిగో కాలదన్నుకొని, ఇదిగో తనకు రావాల్సినటువంటి ఆస్తి చేత పట్టుకొని దూర ప్రదేశం వెళ్ళాడు. ఇక్కడ మిమ్మల్ని మాట్లాడుతా పురుషుల్ని ఆస్తి ఎప్పుడు పంచిస్తారన్నా? పెళ్ళైన తర్వాత ఆస్తి పంచుతారా? పెళ్లి కాకముందు పంచుతారా? వివాహం జరిగి మనము సంతానము కలిగిన తరువాతే వాస్తవంగా కోర్టు యొక్క లెక్కల ప్రకారం తండ్రి యొక్క ఆస్తి ఇదిగో మనవడికే ఎక్కువ హక్కుట. వాస్తవంగా ఇదిగో ఈ ఆస్తి పైన ఈ చిన్న కుమారునికి హక్కు లేదు. అప్పటికే నా ఆస్తి నాకు ఇవ్వు అంటే తండ్రి ఇదిగో ప్రేమతో అర్థం చేసుకొని విలువైన ఆస్తిని అతని చేతిలో పెడితే ఇదిగో ఆ ఆస్తిని తీసుకొని దూర దేశం వెళ్ళి దుర్వ్యాపారం వలన ఆస్తంతా ఖర్చు చేసేవాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ తదుపరి తిండుకు ఆహారం లేక, సేవించుటకు నీరు లేక, ధరించుటకు వస్త్రములు లేక, ఇదిగో వస్త్రహీనుడిగా ఉండి, దిగంబరిగా ఉండి, ఆకలితో ఉండి, ఇదిగో చివరకు తన తప్పును తాను తెలుసుకొని నేను తండ్రి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాను నా తండ్రి యొక్క అనుకున్నాడు. అంటే ఇంకా క్షమాపణ కోరలా. ఆలోచించండి. ఇక్కడ నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రి యొక్క కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకుంటానని క్షమించు అని అనుకున్నాడు. కేవలం ఇదిగో బయలుదేరాడు. కళ్ళకు కనిపించనంత దూరములో ఈ కుమారుడు ఉంటే చూడండి, ఇక్కడ దూరముగా ఉన్న ఇదిగో ఆ కుమారుని ఇదిగో ఈ తండ్రి యొక్క కనుచూపు చూచి ఉన్నది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇదిగో నీ తండ్రి ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అతని చూపు మాత్రం, అతని దృష్టి మాత్రం నిత్యము నీపైనే ఉంటది. నిత్యము ఇదిగో తండ్రి యొక్క చూపు నిన్నే వెతుకుతుంటది. నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు, నా కుమార్తె ఎక్కడ ఉన్నది, ఆ పిల్ల ఎలా ఉన్నది, వాడు ఎలా ఉన్నాడు, ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు. ఇదిగో తండ్రి యొక్క మనస్సు నిత్యము 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 ఇదిగో పిల్లలపైనే పిల్లలపైనే పిల్లలపైనే. తల్లి ఉన్నదంటే కేవలం ఆ బిడ్డకు పిడికిల మెతుకులు పెట్టి బిడ్డను పోషించి బిడ్డకు కొన్ని పనులు నేర్పే బాధ్యత మాత్రమే తల్లిది. కానీ తండ్రి మనసు అది కాదు. నా కుమారుడు ఉన్నత స్థానానికి వెళ్ళాలి, నా కుమార్తె ఉన్నత స్థితిలో ఉండాలి, నా పిల్లలు ఇదిగో నా ఊహకు అందనంత ఎత్తులోనికి వెళ్ళాలని పిల్లలను గూర్చిన బాధ్యత నిత్యము 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 రేయింబవలు నిద్రాహారాలు మాని ఈ తండ్రి ఇదిగో ఆలోచిస్తూ ఉంటాడు. నాకు తెలిసి ఈ చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళినప్పటి నుండి ఈ తండ్రికి కళ్ళకు కునుకు ఉండి ఉండదేమో, తృప్తిగా కడుపు నిండా భోజనం చేసి ఉండడేమో. ఎంత వేదన అనుభవించి ఉంటాడో. అక్కడ కుమారుని కోల్పోయిన ఆదాము ఎంత క్షోభ అనుభవించాడో, ఇదిగో ఇక్కడ కుమారుని యొక్క జీవితం దూరమైపోయిన ఈ తండ్రి కూడా అదే వేదన అదే వేదన అదే వేదన. ఒక జనాన దూరముగా ఉన్న
ఉన్న కుమారుని ఇదిగో ఈ తండ్రి చూపు గమనించి పరుగున ఇదిగో కుమారునికి ఎదురుగా వెళ్ళింది. కుమారుడు ఇదిగో క్షమాపణ కోరక ముందే కుమారుని గట్టిగా కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటూ తన ప్రేమను వ్యక్తపరిచాడు ఈ తండ్రి. హల్లెలూయా. వాస్తవం మిమ్మల్ని ఒక్క మాట అడుగుతా, ఆ తండ్రి స్థానంలో మీరు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? దూరంగా ఉన్నప్పుడే వెళ్ళి మన ముద్దు పెట్టి ఇంట్లో తీసుకొస్తారా? ఏం చేస్తారు? అరే దరిద్ర కూడా అత్తతోడా ఇత్తతోడా నా ఆస్తి అంతా నాశనం చేశారు. ముందు మన మనస్సు ఆస్తిగానే ఉంటుంది, అవునా కాదా? అంతేకాదు, ఇక్కడ ఆ కుమారునికి ఒక పని చేస్తున్నాడు తండ్రి. ఆ మాట గురించి ప్రార్థన చేసుకుందాం. 22వ వాక్యం. అయితే తండ్రి దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించి క్రొవ్విన పశువు తెచ్చి వధించుడి, మనమందరము తిని సంతోషపడుదుము. హల్లెలూయా. కారణం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. మా అమ్మ ఇక్కడ గమనించండి, తలెత్తి జాగ్రత్తగా ఒక్క 2 నిమిషాలే. కుమారుని ప్రేమతో ఇంటికి పిలుచుకున్న తరువాత ఇదిగో తండ్రి ఇక్కడ కుమారునికి 4 పనులు చేస్తున్నాడు. 1 ప్రశస్త వస్త్రం, 2 చేతికి ఉంగరం, 3 పాదములకు చెప్పులు, 4 శ్రేష్టమైన విందు. ఆ 4 మాటలు 4 అర్థాలు చెప్తా చూడండి. ప్రశస్త వస్త్రం ఇదిగో కుమారునికి తండ్రి ఇస్తున్నాడు. వాస్తవానికి ఆ కుమారుడు ఇదిగో అవిధేయునిగా తండ్రి ప్రేమకు మారి, తండ్రి ప్రేమకు ఈ కుమారుడు అవిధేయునిగా మారి వారసత్వపు హక్కును కోల్పోయినప్పటికీ ఇదిగో ఆ కుమారుని క్షమించి తన అవిధేయతను మన్నించి ఇదిగో మరలా ఆ వారసత్వపు హక్కుకు గుర్తుగా ఇదిగో ఆ కుమారునికి ఈ తండ్రి శ్రేష్టమైన ప్రశస్తమైన ఇదిగో పట్టు వస్త్రములను తొడుగుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. 2 చేతికి ఉంగరం. ఉంగరం పెట్టే చేతికే కాలక? చేతికేనా? మంచిది. ఉంగరం రాజరికానికి గుర్తు. ఇదిగో ఈ తండ్రి చేతికి ఉంగరం ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ చేతులతోనే, నాకు చూడండి, ఈ చేతులతోనే తండ్రి ప్రేమను కాలదన్నుకొని, ఈ చేతులతోనే తండ్రి యొక్క నుండి ఆస్తిని దౌర్జన్యముగా లాక్కొని ఇదిగో దూరదేశం వెళ్ళిన తర్వాత ఈ చేతులతోనే అనేక విధములైన అపవిత్ర క్రియలు, అనేక విధమైనటువంటి అపవిత్ర కార్యాలు, అనేక విధమైనటువంటి ఘోరాతి ఘోరమైన ఇదిగో క్రియలు ఈ చేతులతో చేసి చేతులను ఈ కుమారుడు అపవిత్రపరుచుకుంటే ఆ అపవిత్ర క్రియలన్నింటినీ తండ్రి ఇదిగో క్షమించి మరలా నీవు నా కుమారునివి, నా వారసునివి అని ఇదిగో గుర్తుగా చేతికి ఉంగరము పెట్టుచున్నాడు. హల్లెలూయా. 3వది పాదములకు చెప్పులు. చెప్పులు కాళ్ళకేనా, చేతులు వేసుకునేది? మంచిది. పాదములకు చెప్పులు. ఇదిగో ఈ పాదాలతోనే తండ్రి ప్రేమకు ఈ కుమారుడు ఇదిగో వ్యతిరేకస్తుడై, తండ్రి ప్రేమకు అవిధేయుడై, ఇదిగో లోకంలో ఉన్నటువంటి ఆ ఆశల కొరకు ఈ పాదాలతోనే పరుగులెత్తాడు.
లోకాన్ని చూసి, లోకములో ఉన్నటువంటి ఆ యొక్క ఇదిగో పాపాన్ని చూసి, లోకములో ఉన్న పాపాన్ని జుమ్ముకోవాలని ఈ కాళ్ళతోనే, ఈ పాదములతోనే ఇదిగో తండ్రి ప్రేమకు దూరముగా పరిగెత్తాడు ఈ కుమారుడు. అయితే పాదాలకు చెప్పులు అంటే, నా కుమారుడా, ఇదిగో నీవు నడిచినవంటి తప్పుడు నడకలు నేను క్షమించాను అని క్షమాపణకు గుర్తుగా ఇదిగో పాదాలకు చెప్పులు. ఈ చెప్పులు ఏంటంటే ఎఫెసీ పత్రికలో ఉంటుంది, మీ పాదములకు సమాధాన సువార్త అనబడిన జోడు తొడుగుకునంటే ఉంటుంది ఎఫెసీ పత్రికలో. ప్రశస్త వస్త్రం, చేతికి ఉంగరం, పాదములకు చెప్పులు, 4 శ్రేష్టమైన విందు. విందు ఎవరికి చేస్తారమ్మా? విందు ఎవరికి చేస్తారు? ఇప్పుడు దాన అంటే ఆదరణ కూడా తర్వాత మనందరికి ఏముంది? అందరూ స్వరాలు తెచ్చుకోలేదు అనుకుంటా. ఏముంది? విందు. అతిథులకు విందు, గౌరవప్రదమైన జీవితానికి విందు, ఘనతకు సూచన. ఇదిగో తన అవిధేయతను క్షమించి, అపవిత్ర క్రియలను మన్నించి, మోసపూరితమైన నడకను దిగు తృణీకరించి, అవిధేయుడైన కుమారుని విధేయునిగా స్వీకరించి, ఇదిగో నీవు నా ఇంటిలో కుమారుని కంటే ఎక్కువ అనే ఒక ఘనతాస్పదమైన స్థితిలో ఈ కుమారుని నిలువబెట్టి తంబురలతోనూ వాద్యములతోనూ నాట్యమాడుచు శ్రేష్టమైన విందు చేస్తున్నాడు ఈ తండ్రి. హల్లెలూయా. అక్కడ తమ్ముడిని చంపిన అన్నను ఆదాము ఏ రీతిగా ఇదిగో ప్రేమతో ఇంటిలోకి స్వీకరించాడో, ఇక్కడ ఇదిగో అవిధేయతతో, అతిక్రమముతో, మోసపూరితమైన బ్రతుకుతో దూరముగా వెళ్ళిన కుమారుని అదే ప్రేమతో తండ్రి మరలా ఇంటిలోని స్వీకరించాడు. అది శ్రేష్టమైన వరము కాదా? అది పరలోక వరము కాదా? పరలోకపు తండ్రి ఇదిగో మనకి ఇచ్చిన భాగ్యము కాదా? ఆ తప్పిపోయిన కుమారుడే మనందరి బ్రతుకులకు సూచన. ఇదిగో శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరం పరలోకపు తండ్రి వలన మాత్రమే మనకు కలుగుతుంది. ఆ శ్రేష్టమైన ఇవి, సంపూర్ణమైన వరం ఆత్మ సంబంధమైన వరాలకు, ఫలాలకు సూచన. ఈ లోక సంపద, ఇదిగో ఈ లోక ఆశీర్వాదం, ఈ లోక ధనధాన్యాలు, ఈ లోక అభివృద్ధి మన తండ్రి, మనకు జన్మనిచ్చిన తండ్రి మనకు పంచిపెడితే, పరలోకపు తండ్రి ఈ వరాలు, ఈ ఫలాలు మనకు అనుగ్రహించాడు. ఆ వరాలను, ఫలాలను నీవు వలదనుకొని ఆ తండ్రి యొక్క క్షమించే మనస్సును, ఇదిగో ఆ తండ్రి యొక్క కనికరపడే మనస్సును నీవు నిర్లక్ష్యము చేస్తే, నీ బ్రతుకులో నీవు ఒక నమ్మక ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతావు. జాగ్రత్త. దావీదు కుమారునికి బోధ చేస్తున్నాడు చనిపోయే ముందు. ఇస్సాకు కుమారుని ఆశీర్వదిస్తున్నాడు చనిపోయేటప్పుడు. ఆదాము కుమారుని ప్రేమతో ఇంటిలోనికి చేర్చుకున్నాడు హృదయములో శోకము ఉన్నప్పుడు. తండ్రి కుమారుని ప్రేమతో ఇంటికి చేర్చుకున్నాడు. తన యొక్క హృదయములో కూడా ఆవేదన ఉన్న సమయంలో ఆవేదనను మార్చి, ఆ తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క క్షమించే మనసును ఇదిగో మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక
తండ్రి ప్రేమకు నిత్యము బొత్తులముగా బ్రతకాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఒకటి, మీకు జన్మనిచ్చిన తండ్రి ఎడల తల్లి ఎడల విధేయులైన పిల్లలుగా మీరు బ్రతకండి. వాక్యంలో ఉన్నట్లుగా మీ పరలోకపు తండ్రికి మీరు పిల్లలుగా ఉండుట కొరకు విధేయులుగా జీవించండి. విధేయులైన పిల్లలుగా బ్రతకండి. వాక్యానికి విధేయత, దేవునికి విధేయత, పరిశుద్ధతకు విధేయత, సంఘానికి విధేయత, ప్రార్థనకు విధేయత, పెద్దలకు విధేయత, సేవకులకు విధేయత, ఇదిగో సాటి విశ్వాసాలు కూడా విధేయత కలిగి మనం బ్రతకాలి. దేవుడు ఈ కొద్ది మాటలో మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.